తమన్ లేకుండా చేయవామా? అంటే నా ఫస్ట్ సినిమా వచ్చేసి మణి శర్మ గారు డాన్ సీన్కి. ఫస్ట్ గురువుతో స్టార్ట్ చేశాడు, శిష్యుడితో కంటిన్యూ అయ్యాడు. ఫస్ట్ సినిమా కదా, ముందు మనం ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తోటి వెళ్తే మనకు బాగుంటుంది అని డాన్ సీన్కి వెళ్ళాను. నెక్స్ట్ ఇమీడియట్ గా తమన్. బట్ ఫైనల్ గా ఫస్ట్ సినిమా చేసింది నాతోనే. అవును, మీతోటే. అసలు రవితేజ కదా ఇంట్రొడ్యూస్ చేసింది తమన్. కిక్ ఫస్ట్ సినిమా. కిక్ 16 సినిమాలు చేశారు మొత్తం. 9 10 ఇది 10 11 సినిమాలు. 11 అవును. ఏంటి అంత ఇది? ఇంకా అది ఎలా కుదిరిందండి అంతే. అది కావాలని చేసింది కాదండి, అదంతా అలా కుదిరింది అంతే. నువ్వేమో చాలా పంక్చువల్, డిసిప్లిన్, మనోడేమో లేటు. ఇంకా అసలు అబద్ధాల్లో లేటెస్ట్ వర్షన్ ఎలా? ఏ పాపం క్రియేటివిటీ, మంచి సాంగ్స్ ఇచ్చాడు, ఎప్పుడు బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చాడు, అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. నాకు అక్కడి నుంచి నా బాడీ గార్డ్ నా తమన్తో ఫస్ట్ సినిమా. అక్కడి నుంచి నాకు అన్ని సినిమాలు, ఇప్పుడు మన సినిమా కూడా తమన్నే. సో అంటే మంచి అఖండ రెస్పాన్స్. ఇప్పుడు నువ్వు డైరెక్టర్ కాకముందు మీ ఊళ్ళో ఒక అరెస్ట్ అయ్యవంట. దీనికి నిన్ను చూసారు, ఎవరు అరెస్ట్ చేస్తాడే బాబు? యాక్చువల్గా అదే అండి. ఇప్పుడు నేను మామూలుగా ఏంటంటే చాలా కామ్గా ఉన్నా, లోపల చాలా మాస్ అండి. అంటే సమరసింహారెడ్డి ఫస్ట్ హాఫ్ లో ఉన్నట్టు ఉంటావు. అరెస్ట్ అయ్యింది సమరసింహారెడ్డి సినిమా కోసం. మా ఊరు ఒంగోలు దగ్గర మాది ఒక విలేజ్ బొద్దులూరుపాలెం అని. అక్కడి నుంచి ఒంగోలు వెళ్ళాము. ఒంగోలులో విజయదుర్గ థియేటర్ అని, ఆ థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ గుంటూరు డిస్టిక్ మొత్తం కూడా యార్లగడ్డ రాములు గారు అని ఆయన డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. అప్పుడు టౌన్ రికార్డ్ అది. అవును. ఆయనకి మనకి ఇండస్ట్రీలో ఉన్న పరిచయాలు చిన్న. అప్పుడు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నా, జస్ట్ ఒక సినిమా చేస్తున్నా పోలీస్ అని. అప్పుడు వెళ్ళి ఆయనకి ఫోన్ చేయించి, సార్ మా ఊర్లో నుంచి మా బాలయ్య ఫ్యాన్స్ ఒక 20 టికెట్లు కావాలి సార్ అంటే, థియేటర్ల దగ్గర మేము చెప్తామన్నారు. మార్నింగ్ 11 o'clock మార్నింగ్ షో. మేము 10:30కి ఊరి నుంచి అందరం బైక్లు వేసుకొని ఇక బ్యాచ్ అంతా బయలుదేరి వెళ్ళాము, జై బాలయ్య అనుకుంటూ. అక్కడ వెళ్ళి థియేటర్ దగ్గరికి వెళ్తే యాలగడ్డ రాములు గారు థియేటర్ మేనేజర్కి ఫోన్ చేశారు, లోపలికి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు. బయట విపరీతమైన క్రౌడ్ ఉంది, జనం అసలు బీభత్సంగా ఉంది. అసలు మేనేజర్ని కలవాలి సార్ లోపలికి వెళ్ళి అంటే, తోసేస్తున్నారు బయట గేట్ దగ్గర. ఆ థియేటర్ దగ్గర ఇక ఒక 10 మంది ఉన్నారు బయట గేట్ దగ్గర. ఏది మఫ్టీలో ఉన్నారు పోలీసులు అని మనకు తెలియదు, ఐడి పార్టీ అంటారు వాళ్ళని. వీళ్ళకి మేనేజ్ చేస్తున్నారు. ఇక క్రౌడ్ పడుతుంటే ఒక ఐడి పార్టీ వాడు తోసాడే, వెళ్ళండి బయటకంటే లాగి ఒకటి కొట్టాను. మేము ఎవరో తెలుసా ఎవడైతే వెళ్ళరా అని చెప్పి తోసాం. మొత్తం వీళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు మేము థియేటర్ ఓనర్ మన మేనేజర్ వస్తే వాళ్ళ టికెట్లు అంటున్నాము. టప 2 టౌన్ SI దిగాడు, పోలీసులు దిగారు స్పాట్ పని. సార్ అతనే సార్ అని టప్పని పిచ్చి క్యాచ్ చేశారు. ఎవరా అంటే మేము ఐడి పార్టీ పోలీసులు మామయ్య చేసుకుంటాం అన్నట్టు తీసుకెళ్ళి లోపలేస్తారు. సమరసింహారెడ్డి బాడీ లాంగ్వేజ్ పోయి నెల్లూరు పెద్దారెడ్డి వచ్చాడు. ఈ లోపు 2 పడ్డా ఒక్క శాంపిల్ వేసారు.